తల్లికి గొబ్బిళ్ళు మా సీతమ్మ తల్లికి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో కొండాలయ్యకు గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు ప్రతి రైతు గుండెకు పండుగలు ఇటు పిండి వంటల గుమగుమలు అటు బొమ్మల కొలువుల సరిగమలు రంగు పతంగి వచ్చింది హే నింగి సింగిడి అయ్యింది హే చల్ చరక్ తెచ్చింది లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో హే పత బస్తికి జాओ హే ధూల్ పెట్టకు భాగో హే ఇటు మంజా లేజా లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన భానుడు నిలిచాడే ఈ మకర రాశిలోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చే చెట్లు పూలను పూసేలే పండ్లు నిండుగా కాసేలే ఇంట్లో పంటలు నిండే పశువులు పాడినిచ్చిందే బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే సంక్రాంతి ఇంటికి వచ్చేసే గుండెల వాకిళ్లలో బంధం ముగ్గులు వేసే జ్ఞాపకాల ముద్దలేసే मारेंगे हे गोलकोंडा को जाएंगे हे मचटील डालेंगे लेट्स गो लेट्स गो लेट्स गो लेट्स गो हे मेरा प्लास्टिक मजा है तेरा नाइलॉन मजा है मामा पिंच को आजा खींच कांड अफा करेंगे भोगी मंट भाग्यम వెచ్చనైన రాగం మకర రాశి తొంగి చూసి ఆయుష్ పోసే కనుమ నాటి యోగం పోవులకు స్నానం పశువుల పాదాలు మొక్కి రైతు ధరించే కడప వీధులు కనుమకు కథం తొక్కెగా ఒంగోలులో గిత్తలు పోటీ కురికెగా పల్లెల్లో ముగ్గుల పందెం భూమికే అద్దెను అందం గొబ్బెమ్మల చుట్టూ గానం ఆడబిడ్డలు చేసే దైవమిచ్చే దీవెనలి నాడే కష్టం మరిచి కళ్ళు మెరిసాయే ఇండ్లు ఇంద్రధనసోలయ్యాయే पूरा है लड्डू दूध पौली है मच्छी पतंगी के दाम लेट्स गो लेट्स गो लेट्स गो लेट्स गो है चल पोती की वो दाम है दिल जीता एक दाम है दम चुपी
ఉంటాము. మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణ సమయంలో సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అని అంటాము. ఇలా మనకు మాసానికి ఒక సంక్రాంతి వస్తుంది. ఈ పండుగను పెద్ద పండుగగా జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజులుగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కనుమగా కూడా జరుపుకుంటారు. 3 రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పిండి వంటలు మరియు దేవతల పూజలతో, మూడవ రోజు పశువుల పూజలతో ఆనందంగా జరుపుకుంటారు. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు పూజిత. సరదాలు తెచ్చిందే తుమ్మెదా ఇంటింటా Song mixed by DJ Ram Hamraja from Sirigiri Kadu. ఈ నాకు పొళ్ళనే మాట లేదు
మంచులో సూర్యుడు ఏడుగురాలకి వచ్చాడు, ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు. శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు, అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు. చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే తలంటూ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే, నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిడి కట్టుకున్నట్టు అమ్మాయి వలె కట్టు కట్టి ముచ్చటగున్నాయే. గంగటోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట, హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట. కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగిమంట, ఎగిరేనే గాలిపటం పిల్లల గోలంట. కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు, అందరూ మెచ్చే అల్లర్లు బంధువులస్తే కబుర్లు. బొమ్మలే కొలువుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే, అద్దమల్లె ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే. ముద్దులకే పెద్ద పండగరా ఈ సంక్రాంతి, పల్లె పట్నం చిందోలయంగా. పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు, డమ్ మోతలతో సన్నాయి డోలు. చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇళ్ళు, చంచమ చంసిరి లక్ష్మితో కళ నిండెను ఊళ్ళు. పురాణ మోపు గట్టి రంకెలేసే ఎడ్ల పోటీ, గుడి గంటలు మోగేనట పండగనే చాటి. రంజు భలే ఈల కొట్టి పుంజు కాలికి కత్తి కట్టి, తోడగొట్టే భీమవరం పందాలే కట్టి. రాయలసీమ రాజసము, పల్నాటి సీమ పౌరుషము, కోనసీమ మమకారము, గోదావరి మనసుల ఎటకారము. ఎరువాక సాగుతుంటే రైతు గుండె ఉప్పొంగే, జంటగా పైరు పాపలు ఉయ్యాలలో ఊగే సంత. యజమానులకు సాధారణంగా ఉండే పశువులను మూగజీవులను ఆరాధించే ఈ రోజు కనుమను పశువుల పండుగ అని కూడా అంటారు. పంటలు చేతికి రావడంతో తమకు సహాయపడిన పక్షపక్షాలను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులను తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను ప్రేమగా చూసుకొని పూజించే రోజు. పక్షులు కూడా రైతన్ను చేస్తారు. అన్నట్లు ఇంటి నుండి ధాన్యపు పండుగను నిర్వహిస్తారు.